హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ ఏంటంటే రెస్టారెంట్లో ఎంతో ఇష్టపడి తినే సూప్ని మనం ఇంట్లో సింపుల్ అండ్ ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మష్రూమ్స్, క్యారెట్, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అండ్ మిరియాల పొడి, దీంతో పాటు కార్న్ పౌడర్ కొద్దిగా వాటర్లో వేసి ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి దానిపైన దాకా పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ మరిగిన తర్వాత ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసేయాలన్నమాట. ఆనియన్స్ వేసిన తర్వాత దీంట్లోనే కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేసేసి ఇవన్నీ బాగా మగ్గేంత వరకు ఒక గరిటె తీసుకుని లో టు మీడియం ఫ్లేమ్ లో పచ్చివాసన పోయేంత వరకు ఇవైతే వేయించుకోవాలి. ఇవి కాసేపు వేగిన తర్వాత దీంట్లోనే కొద్దిగా అల్లం ముక్క అయితే వేసేసుకోవాలన్నమాట. అల్లం ముక్క అంటే చాలా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకుని వేయాలి. ఈ అల్లం ముక్కలు వేసిన తర్వాత ఇందులోనే వెల్లుల్లిపాయ ముక్కలు ఉంటాయి చూసారా, అవి కూడా వేయాలి. ఇవి కూడా చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకుని వేసుకోవాలన్నమాట. సో సూప్ కోసం కాబట్టి ఇవన్నీ చిన్న ముక్కలే వేస్తున్నాం మనము. అండ్ దీంతో పాటు కొద్దిగా క్యారెట్ కూడా కనిపిస్తున్న విధంగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని వేసుకుని అప్పుడు గరిటెతో ఇలాగ మొత్తం పచ్చి వాసన పోయేంత వరకు ఇవైతే లో టు మీడియం ఫ్లేమ్లో మగ్గబెట్టుకోవాలి. సో కనిపిస్తున్న విధంగా అయితే వేయించేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోనే నీట్గా మనం వాష్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కలు ఉంటాయి చూసారా, అవి అయితే వేసుకోవాలి. ఇవి కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. కనిపిస్తుంది కదా. సో ఇవైతే మనం బాగా చిన్న ముక్కలు అయితే కట్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. ప్రతిదీ సూప్ చేస్తాం కాబట్టి అన్నీ చిన్నగానే కట్ చేసుకోవాలి, అది మాత్రం మర్చిపోకండి. మష్రూమ్స్, ఆనియన్స్, క్యారెట్స్ ఇవన్నీ వేసిన తర్వాత దీంట్లోకి తగినంత పసుపు అయితే వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అయితే వేసాము. సో ఈ సాల్ట్ మొత్తం దీనికి పట్టేంత వరకు గరిటెతో అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు అనమాట. మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుంది మన సూప్కి. సో ఇంట్లో అయితే స్ప్రింగ్ ఆనియన్స్ లేవని చెప్పేసి నార్మల్గానే చేసేస్తున్నాము. ఈ వెజిటేబుల్స్ అన్ని బాగా మగ్గాక ఇప్పుడు వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ బాగా ఎక్కువ వేసుకుంటే మనకి థిక్నెస్ అయితే ఉండదు. మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటామో దాన్ని బట్టి అయితే వాటర్ వేసుకోవాలి. మేమైతే 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే వేసామన్నమాట, మేము తీసుకున్న క్వాంటిటీ బట్టి. సో మీరు కూడా తీసుకునే క్వాంటిటీ బట్టి అయితే వేయండి, లేకపోతే మనకి బాగా పల్చగా వచ్చేసి సూప్ అయితే బాగోదు. ఇప్పుడు వాటర్ వేసాక కాసేపటికి ముందుగా మనం తీసుకున్నాం కదా కార్న్ వాటర్, అదైతే వేసేయండి. అదే కార్న్ పౌడర్ వేసి అందులో కొద్దిగా వాటర్ వేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ అయితే వేసేయండి. సూప్కి అయితే మంచి టెక్స్చర్ అండ్ మంచి థిక్నెస్ అయితే ఇస్తుంది అనమాట. తర్వాత దీంట్లోనే మిరియాల పొడి అండ్ దీంతో పాటు కొద్దిగా కొత్తిమీర అయితే వేయండి ఫ్లేవర్ కోసం. సో ఇవన్నీ వేసిన తర్వాత గరిటెతో అయితే కనిపిస్తున్న విధంగా అయితే బాగా మిక్స్ చేసుకోండి. ఈ సూప్ మనకి వింటర్ అండ్ రైనీ సీజన్లో చాలా బాగుంటుంది తాగడానికి. ఈ సూప్ ఎంత వేడిగా ఉంటే అంత బాగుంటుంది, చల్లారిపోతే అస్సలు తాగలేం. సో ఫైనల్లీ మన సూప్ అయితే రెడీ అయిపోయింది అనమాట. దీంట్లోకి మనం కార్న్ ఫ్లేక్స్ కానీ లేకపోతే ఏమన్నా సన్న మిక్చర్ లాంటిది ఏమైనా వేసుకుంటే మ్యాచ్ సూప్ లాగా ఉంటుంది అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.